అసలు రాజానగరం కావచ్చు, రాజోలు సంబంధించినటువంటి స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి పవన్ ప్రకటన చేయడం. సో దానికి ముందు మండపేట సంబంధించినటువంటి విషయంలో అక్కడ రా కదిలరా సంబంధించినటువంటి సభ నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నటువంటి శాసనసభ్యులు, దాంట్లో జనసేన అలానే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి, వారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రాజబాబు అసలు ఏంటి ఆ రోజు జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి అంశం ఏంటి, దానికి సంబంధించి అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన పార్టీ నాయకులు అసలు ఏమంటున్నారు? గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం కొంత పొత్తుల తర్వాత సీట్లు సర్దుబాటు అనేటువంటి అంశం కూడా రెండు పార్టీలు ఆచితూచి చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా మండపేట అంశానికి వచ్చేతలకే ఏంటి అసలు ఏం జరుగుతోంది? శ్రీహరి, ఈ నెల 20న మండపేటలో రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఉన్నాడు, ఈయన్ని గెలిపించండి అన్నారు. అంటే వేగుళ్ళ జోగేశ్వరరావుని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చంద్రబాబు ప్రకటించారు. అయితే అక్కడ పార్టీల ప్రస్తావన చేయలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుని మళ్ళీ గెలిపించాలని చంద్రబాబు ప్రకటించారు. అంటే చంద్రబాబు ప్రసంగించకముందే మండపేట జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ కూడా అదే వేదికపై ప్రసంగించడం జరిగింది. ఇక్కడ టీడీపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఎవరు అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా రెండు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మండపేటలో 50,000 మెజార్టీతో అభ్యర్థిని గెలిపించుకుంటామని మండపేట జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించారు. వేగుళ్ళ లీలాకృష్ణ మాట్లాడిన తర్వాత చంద్రబాబు బహిరంగ సభలో ఇక్కడ వేగుళ్ళ జోగేశ్వరరావుని మళ్ళీ గెలిపించండి అని ప్రకటించారు. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంపై ప్రకటించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశము, జనసేన పార్టీలు ఇద్దరూ కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఏ కార్యక్రమం జరిగినా నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఉమ్మడిగా పాల్గొని కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆసక్తిగా మారాయి. అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఇటు తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి, బలమైన కేడర్ ఉన్నది. రెండు పార్టీలు నేతలు కూడా గత కొన్ని రోజులుగా కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు, పార్టీ అధిష్టానానికి లోబడి ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే రాజానగరం నియోజకవర్గంలో ఆసక్తి చూపుతున్నారో పోటీ చేసేందుకు అభ్యర్థులు కలిసే ఉన్నారు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా కలిసే పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నింపితే వాళ్ళని గెలిపించుకుంటాము అని రాజానగరంలో ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కార్యకర్తలు, నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ కూడా రెండు పార్టీలు కూడా పార్టీ అధిష్టానానికి లోబడి పనిచేస్తామనే పరిస్థితి అయితే కనుక నేతల్లో ప్రస్తుతం అయితే కనుక చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చి రాజోలు నియోజకవర్గానికి సంబంధించి రాజోలు నియోజకవర్గంలో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజోలు నియోజకవర్గంలో కూడా జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి. అక్కడ కీలక నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇద్దరు కూడా ఒక సమన్వయంతో ఏకతాటిపైకి వచ్చి పార్టీ కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రెండు నియోజకవర్గాల్లో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన రాజోలు నియోజకవర్గం కావచ్చు, రాజానగరం నియోజకవర్గం కావచ్చు, ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ, జనసేన నేతలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు ఇద్దరు నేతలు కూడా ఏ నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామో, ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్ళనే గెలిపించుకుంటామని కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు మాత్రం, కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కదా అంతకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించినటువంటి టికెట్ల విషయం పైన లేదా రకరకాలుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. సీట్ల కేటాయింపుకు సంబంధించి, అలానే అభ్యర్థులకు సంబంధించిన జాబితా అని రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో అటు పార్టీలు కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులే వచ్చాయి. సో జనసేన కేడర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులైనా, కేడర్ అయినా ఈ తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రకటనలను చూసి ఆందోళన చెందే